సీఎం రేవంత్ రెడ్డి అమీర్పేటలో పర్యటించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ కన్వీనర్ సుధాకర్ స్పందించారు. ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ మొత్తం జల దిగ్బంధంలో ఉందన్న ఆయన ముఖ్యమంత్రి మాత్రం కేవలం అమీర్పేటలో మాత్రమే ఎందుకు పర్యటించారని ప్రశ్నించారు. ఆయన పర్యటన జూబ్లీహిల్స్ ఎన్నికల స్టంట్ మాత్రమే అన్నారు. హైదరాబాద్లో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయని, కానీ అమీర్పేటలో పర్యటించడం ఒక్కటే సరిపోదు అన్నారు. సీఎం అన్ని ప్రాంతాలను పర్యటించి అక్కడ ప్రజల బాధలు తెలుసుకుని వారిని ఆదుకోవాలి అని సూచించారు. మా కార్యకర్తలు, నాయకులు, ఎన్జిఓస్, మిగతా అంటే అన్ని రకాల సంస్థలు బయటికి వెళ్ళి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయే. మీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీ యొక్క మేయర్ కావచ్చు, ఎందుకు బయటకు తిరగలేకపోతుంది? మేయర్కు కావాల్సింది ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి బదలాయించడం. ఆమెకి మొత్తం కావాల్సిందల్లా పార్టీలు మారడమే తప్ప ఇక్కడ ఉన్న రోడ్లను మార్చలేదు. ఆమె పార్టీలు మారడమే తప్ప ఇక్కడ ఉన్న ఫ్లైఓవర్లను పరిస్థితుల్ని మార్చలేకపోతుంది. ఆమె పార్టీలు మారడమే తప్ప ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ని మార్చలేకపోతుంది. మరి ఈ వ్యవస్థ ఉన్నప్పుడు మేమెందుకు జిహెచ్ఎంసీ ద్వారా పనులు మీకు చెల్లించాలి? ఇటువంటి చెత్త వ్యవస్థను మీరు ఏర్పాటు చేసిరు. మీరే కదా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాద్ని సుందరీకరణంగా మారుస్తామన్నారు. ఏది సుందరీకరణం? ఇదేనా? ఒక 15 నిమిషాల పాటు వర్షం పడితే హైదరాబాద్లో సుందరీకరణ దేవుడెరు. కానీ ఆ రోడ్ల వెంబడి కార్లు, బైకులు, బండ్లు ఇవన్నీ కూడా సర్వనాశనం అవుతున్నాయి. దాంతోపాటు వ్యక్తులు కనుక రోడ్ల మీద వెళ్తున్నప్పుడు అక్కడ స్లిప్ అయ్యి బండి మీదకి వెళ్ళి పడిపోయి హాస్పిటల్ మాత్రం చేయడం జరిగింది. ఆయన మాత్రం మేము అడుగుతున్నాం, ఇది ఈ వర్షాలు అనేది ఎప్పుడు వస్తాయి? ప్రతి సంవత్సరం వస్తుంటాయి. ఈ నగరంలో ముఖ్యంగా దాదాపు నాలాలు 6,000 కిలోమీటర్ల నాలాలు ఉన్నాయి. కాదు, 6,000 కిలోమీటర్ల నాలాలు మొత్తం. దాంట్లో మేజర్ కావచ్చు, చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. 9,000 కిలోమీటర్ రోడ్లు ఉన్నాయి. దాదాపు 6,30,000 మాన్యువల్స్ ఉంటాయి. వీటన్నిటినీ అందరూ తెలిసినాయి, ఇవన్నీ కొత్త ఏమి కావు. వీటన్నిటిలో మెయింటెనెన్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంతవరకు మన నగరంలో ఎవరైనా చనిపోయినట్టు నాకు రిపోర్ట్ రాలేదు. కానీ గత సంవత్సరాల్లో సరస్వతి నగర్ దగ్గర, తర్వాత నవీన్ కుమార్ అయిన సరనగర్లో, మహేష్ సహాయ అని చెప్పి హిమాయత్ నగర్లో చాలామంది నాలాలో కొట్టిపోయి చనిపోయారు. చాలామంది, ఇంకా చాలామంది అటువంటి పరిస్థితి. ఇప్పటివరకు అది రిపోర్ట్ కాలేదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మునిగిపోతున్నాయి రోడ్లన్నీ కూడా వరదలాగా అయిపోయి వెనిస్ తలపిస్తున్నాయి. మరి ప్రివెంటివ్ చేయాల్సిన డిజాస్టర్ మేనేజ్మెంట్ హైడ్రాన్ పెట్టి హడావిడి చేసిన వాళ్ళు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎందుకు సరిగ్గా చేయలేకపోతున్నారు. నిన్న చూసాం హైడ్రా వాళ్ళకి సంబంధించిన జీతాలు ఇవ్వట్లేదు, కోతలు పెట్టారు. బట్